లోడ్ అయి ఉంటుంది. సో ఆ ఫ్యూయల్ మొత్తంగా కూడా ఈ ప్రమాదంలో కనుక ఇన్వాల్వ్ అయితే మొత్తం ఫ్లైట్ లో ఏ ఒక్క భాగం కూడా మిగిలే అవకాశం ఉండదు అన్నదే నిపుణులు చెప్తున్నమాట. కానీ ఇది అటువంటి సంఘటన జరగకుండా వెంటనే అంటే కొంత డిలే అయింది. అక్కడికి వెళ్ళటానికి, అక్కడ మంటలను ఆర్పడానికి కొంత డిలే అయింది. ఆ గోల్డెన్ అవర్ ని ఉపయోగించుకోలేకపోయారు కాబట్టి కొంత ప్రమాదం తీవ్రత ఎక్కువగానే ఉండే అవకాశం ఉంటుంది. ఇందాక మీరు చెప్పినట్లుగా విజయ్ రూపాని ఉన్నారు అక్కడ. తర్వాత విదేశాలకు సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు కూడా ఉండే అవకాశం ఉంటుంది. విదేశీ సంస్థలకు సంబంధించినటువంటి వ్యక్తులు కూడా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని కేంద్ర ప్రభుత్వం కూడా చాలా సీరియస్ గానే తీసుకుంది. మరి కుట్రకోణం కూడా ఏదైనా దాగుందా? ఆపరేషన్ సింధూర్ తర్వాత జరిగినటువంటి ఈ కుట్రకోణం, ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ లో 100 మందికి పైగా ఈ యొక్క తీవ్రవాదులను హతం చేశారు. ఈ పీఓకలో ఉన్నటువంటి కృష్ణ అంటే మేబీ మరి కొద్దిసేపట్లో దానికి సంబంధించి కూడా ఏమన్నా విచారణ మొదలైంది కాబట్టి బహుశా ఇప్పటికైతే ప్రమాదం అతి ఘోర ప్రమాదం ఇది. ఎందుకంటే గుజరాత్ సర్దార్ వల్లభాయ్ పటేల్ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన అతి కొద్ది నిమిషాల్లోనే 825 అడుగుల ఎత్తులోంచి ఈ విమానం కూలిపోయింది చెట్టుకు ఢీకొనడంతో. ఇద్దరు కృష్ణ చెప్పినట్టుగా సీనియర్ మోస్ట్ పైలట్స్. కానీ విమానం ప్రమాదం జరుగుతుంది ఎంత పెద్దవాళ్ళకైనా. కానీ తలుచుకుంటేనే అంటే 230 మంది ప్రయాణికులు, 12 మంది క్రూ, మొత్తం 242 మందితో బయలుదేరిన ఈ విమానం అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి లండన్కి బయలుదేరింది. జస్ట్ టేకాఫ్ తీసుకున్న కొద్ది నిమిషాల్లోనే విమానం కూలిపోవడం. ఫ్లైట్ నెంబర్ AI-171 ఇది విమానం నెంబరు. మేఘానీ నగర్ ఘోడాసర్ క్యాంపు అంటే జస్ట్ దాటిన వెంటనే ఎయిర్పోర్ట్కి పక్కనే ఇది కూలిపోయింది. మనం విజువల్స్ చూస్తున్నాం. దీన్ని వైడ్ బాడీ బోయింగ్ 787 డ్రీమ్ లైనర్గా చెప్తున్నారు. బోయింగ్ కంపెనీకి సంబంధించిన విమానం ఇది. ఈ మధ్యకాలంలో బోయింగ్ కంపెనీకి సంబంధించిన విమానాల మీద కొంత వివాదాస్పదంగానే చర్చ జరిగింది. మరి ఈ ఎయిర్ ఇండియా విమానానికి సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ ప్రమాదం ఎలా జరిగింది, ఎందుకు జరిగింది అనే కారణాలు కూడా ఒక్కొక్కటికి బయటకు వస్తాయి. ముఖ్యంగా రామ్మోహన్ నాయుడు దీన్ని ముందు ఆయన ప్రమాదం ఘటన వినగానే